పూర్తిగా హలో హలో బ్రదర్, ఈ మైక్ లైన్ ఆఫ్ చేసి రామన్న మెయిన్ మైక్ ఒక్కటి మాత్రమే ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మిగతా మైక్ లైన్ ఆఫ్ చేయండి. జెండా కిందికి దించండి దయచేసి ప్లీజ్. పెద్ద జెండా ఒక రెండు దించండి. పెద్ద జెండాలు. అందరికీ నా నమస్కారం, अस्सलाम वालेकुम। मेरे सभी भाई बहन जो बुजुर्ग यहाँ पे आए हुए हैं, सबको तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम, अंदर के नमस्ते। यहाँ पे जो आए मेरे सभी बुजुर्ग भाई बहन, सबका बहुत बहुत शुक्रिया। आज जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में जो बाई इलेक्शन चल रहा, उसका एक ही मकसद है, पूरे तेलंगाना का इलेक्शन चल रहा। क्योंकि जो 3 साल से जो तेलंगाना में जो प्रॉब्लम्स हो रहे, वो प्रॉब्लम्स को सही करना है आने वाले टाइम में। तो आप सब अपने बीआरएस पार्टी को वोट डाल के बम्पर मेजॉरिटी से जिताएंगे। तो आने वाले टाइम में 3 साल में रेवंत रेड्डी साहब को जो पता चलेगा क्या क्या प्रॉब्लम्स हो रहे हैं। देखिए, यहाँ पे कई लोग बोलते हैं कि जुबली कॉन्स्टिट्यूंसी में काम नहीं हो रहा। भाइयों बहनों बुजुर्गों, आप सबको मालूम है जुबली कॉन्स्टिट्यूंसी में अभी ये रहमत नगर जो है, इसके अंदर फंक्शन हॉल बनाया गया है। वाटर वर्क्स का दुनिया का काम यहाँ पे हुआ है, तकरीबन 100 करोड़ का काम यहाँ पे हुआ है। डबल बेडरूम हमारे डिवीजन में बनाए। फिर बोलते कोई लोग के काम नहीं हुआ, काम यहाँ पे हुआ है। कार्मिका नगर में कई झोपड़ियां थे, जो कई प्रॉब्लम्स था कई सालों से, वो निकाल के उन लोगों को डबल बेडरूम घर दिया गया है। आप सबको पता है। मैं सबसे रिक्वेस्ट करता हूं कि आपका 11 तारीख के दिन कीमती वोट कार को डाल के बम्पर मेजॉरिटी से जिताना। थैंक यू भाई। मैं अभी मैडम को दे रहा हूं, बात करिए भाभी मेरी। ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. మీ గోపన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, మనల్ని గెలిపించుకున్న వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకు మనం అండగా ఉండాలి. ఏ టైంలో ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా అందరికీ అండగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తోడు నీడుగా ఉండి సమస్యలను పరిష్కరించాలని చెప్పేవారు. మీ గోపన్నకి ఒకసారి ఫోన్ వచ్చింది, అన్న మా పళ్ళన్నీ తీసేస్తున్నారు ఇక్కడి నుంచి, ఎలా అన్నా అంటే ఎమ్మటే వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి అండగా నిలబడి ఉన్నారు. మనల్ని గెలిపించిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు చేతనైనంత సహాయం చేయాలి. అలా ఉంటేనే వాళ్ళకు అండగా ఉంటుంది. మీ గోపన్న మీ అందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎంత అండగా ఉన్నారో, అదేవిధంగా మీ ఇంటి ఆడబిడ్డను అనుకొని నన్ను ముందుకు నడిపించి అదేవిధంగా అదే అండగా ఉండాలి. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలి. మీ గోపన్న అంటేనే జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ అంటేనే గోపన్న. జై తెలంగాణ. ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీ గోపన్నలా ఎంత అండగా ఉన్నాడో సమస్యలను పరిష్కరించి అదేవిధంగా మీకు అండగా ఉండి తోడుగా నిలబడతానని ఆశీర్వదించండి. మీ అండ ఉంటే, నాకు మీ ఆడబిడ్డలా ఆదరిస్తే, మీరు తోడుగా ఉంటే మీ గోపన్నలా నాకు బలాన్ని ఇచ్చి నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ గోపన్నలా అదే విధంగా అండగా ఉంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. ఇప్పుడు కేటీఆర్ అన్న మాట్లాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. अंदर बाउनरा आज रहमत नगर में एसडी पॉइंट पे हम लोग वहां एसपीआर हिल से यहां तक आए, आड़केली
अरे दंडम पेड़ता बंद చేయమని ప్లీజ్ 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 ఓ బంద్ కరో थोड़ी देर ఎస్పీఆర్ హిల్స్ లో బయలుదేరి ఇక్కడ దాకా వచ్చినాం अरे నీకు దండం పెడతారా भाई बंद చేయి तेरे को फुल पेमेंट देंगे रुक जा थोड़ी देर ఆడికెళ్ళి ఇక్కడ దాకా వస్తుంటే कोई कांग्रेस वाला है देखो वहां पे कांग्रेस वाला आ गया ఆడికెళ్ళి ఇడి దాకా వస్తుంటే నిజంగా కూడా పోయినసారి గోపీనాథ్ గారు 2023లో ఇక్కడ నుంచి పోటీ చేసినప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రెహమత్ నగర్ గడ్డ 5750 ఓట్ల మెజారిటీ 2023లో మీరు ఇచ్చినారు మరి ఈ రోజు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే इस बार 12,000 మెజారిటీ మిలేగా करके लग रहा है 6,000 కాదు 12,000 మెజారిటీ వస్తది ఈ డివిజన్ లో అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది ముందుగా రెహమత్ నగర్ బిడ్డలందరికీ మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పీజేఆర్ వారసుడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే రెహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు లియాఖత్ గారు ఇంకా తిరుపతి గారు ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఈరోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్ రావు గారు అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఇదివరకు ఓడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు జాన్సన్ గారు పేరు పేరున నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోండి బయటకు తిట్టకురి తమ్ముడు బాల్కా సుమన్ గారు ఇంకా జర్రాగు పేరు పేరున అందరికి నమస్కారం పెద్దలు మాగంటి గోపీనాథ్ గారిని మీరు 5 ఏళ్ల కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా 2023లో మీరు గెలిపించినారు రెహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు కానీ దురదృష్టం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది అధికారం పోయినా సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సేవలో మీ రెహమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్లవేళలా నిమగ్నమై పనిచేసినారు మీకు తెలుసు ఇక్కడే ఇదే రెహమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది శివమ్మ పాపిరెడ్డి హిల్స్ పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన 500-600 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు
మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే. ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అట్లాగే కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరయ్యింది. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి, మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి, మాగంటి గోపీనాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని, మీ ఆశీర్వాదంతోని, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలిస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4,000 వస్తున్నాయా? వస్తలేవా?
మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయి ఏమేమన్నా? పెన్షన్ 4000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2500 వస్తుందా? గట్టిగా చెప్పుడు జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురు చేసిండు. ఏమిటిది? అది ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మొగోళ్ళకు డబల్ టికెట్ అట. అదేం ఫ్రీ నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అదేం ఫ్రీ? మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట? గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు. ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నాను నేను. దయచేసి ఆలోచించండి. ఈయన కొత్త షురువు చేసుడు కాదు. పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించినవన్నీ రద్దు చేసిండు. ఏమేమి రద్దు అయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా. కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా? వస్తుందా? అయింది. కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా? రంజాన్ తోఫా వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మరి ఏం చూసేయాలి ఓటు? అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 20,000 లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి? क्या हुआ? आ रहा हूं जल्दबाजी मत करो. उर्दू भी बोलता हूं, अंग्रेजी भी बोलता हूं, हिंदी भी बोलता हूं. अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते. थोड़ी देर सबर करो मेरे भाई. पहले हमारे बहन आए, उनसे बात कर लेंगे, फिर आपसे आपके पास आ जाता हूं. आप एक मरतबा सोचो, మీరందరూ ఆలోచించుర్రి. ఇయాల ఉన్న ఏమీ ఇయ్యలేదు, ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇక్కడ పెట్టిండు కదా చూడురి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నెలకు 4,000 ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు, 5 లక్షలు పొలగాళ్ళకి ఇచ్చిండా? అగో మైనారిటీలకు చెప్పిండు, అబ్దుల్ కలాం తోఫాయే తాలీం 10,000 देता हूं बोले हर महीना, दिए क्या? 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को, दिए क्या? स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले, करे क्या? साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था. एक भी चीज अमल नहीं हुआ. आज मुख्यमंत्री साहब को, सीएम साहब को समझ आ गया, जुबली हिल्स में हार तय हो गया, ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ లా, నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది. 500 రోజులే మిగిలి ఉన్నది. తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి? लाना है कि नहीं केसीआर साहब को वापस? लाना है ना? लाना है तो 11 तारीख के दिन बाहर निकालिए. बाहर निकल के आप सभी लोग, कौन सी निशान है हमारी? नहीं सुनाई दे रहा. ఏ గుర్తు మనది? నాకు డౌట్ వస్తుంది, గట్టిగా పురి. కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి. నేను మీకు మాటిస్తున్నా. అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో, రౌడీగాల్లో, వాడో వీడో, లట్టుగాడో, పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్, మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం.
దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం. ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. నాకు ఇక్కడికి వస్తుంటే ఒక వీడియో చూసిన, ఇక్కడికి వస్తుంటే టీవీలో చూసిన, ఇప్పుడు ఫోన్లో చూసిన, అందులో చెప్తున్నారు ఇప్పుడే సర్వే వచ్చిందట 5 గంటలకు. ఎవరో సర్వే ఆయన సర్వే చేసి టీవీలో చెప్పిండట. ఆయన చెప్పిండట మన గెలుపు మామూలుగా ఉండబోతలేదు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళ డిపాజిట్ జల్లంతయ్యే విధంగా జమానత్ జప్తా అయ్యేటట్టు ఉంటుందని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే సర్వే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది సర్వే వాళ్ళు చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు. 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మీరు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 రూపాయలు మహిళలకు వస్తాయి. జూబ్లీ హిల్స్ లో మీరు కాంగ్రెస్ కు గట్టిగా ఓడిస్తేనే రేపు నెలకు 4,000 రూపాయల పెన్షన్ చాలు అవుతుంది. జూబ్లీ హిల్స్ లో గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొడితేనే నెలకు మళ్ళా బ్రహ్మాండంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. లగ్గాలకు తులం బంగారం వస్తుంది. మన ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది. లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసిరనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఎన్ని తప్పులు చేసినా అన్ని రద్దు చేసినా ఏమి ఇయ్యకపోయినా బ్రహ్మాండంగా నాకే ఓట్లేస్తున్నారు కాబట్టి ఏమి ఇచ్చే అవసరమే లేదు అనుకునే ప్రమాదం ఉంటది. దయచేసి అందుకే ఆలోచించి ఓటేయండి. हमारे भाइयों से बहनों से जितने भी हमारे मुसलमान भाई और बहन इस जलसे में शामिल है, आप सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूं. आपको याद होना चाहिए 10 साल एक अमन पसंद चीफ मिनिस्टर, एक माइनॉरिटी दोस्त चीफ मिनिस्टर हमारे लीडर केसीआर साहब के सदारत में, केसीआर साहब के लीडरशिप में कैसा खुशहाली और कैसा भाईचारा यहां पे हैदराबाद में कायम था, आपको याद होगा. आज हैदराबाद में हर किसी का काम तमाम हो गया, हर किसी को तकलीफ पहुंच रहा है. हाइड्रा 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 बोल के ला लिए एक चीज. हाइड्रा मालूम है ना आप लोगों को? हाइड्रा के नाम पे आज गरीबों के घर गिरा रहे हैं. हाइड्रा के नाम पे आज हर जगह तबाही मचा दिया ये लोगों ने. हाइड्रा के नाम पे आज रियल एस्टेट को खत्म कर दिए. आज जो रेवंत रेड्डी ने कहा 1 तोला सोना देंगे, केसीआर साहब 1 लाख रुपया दे रहे, हम 1 तोला सोना देंगे. सोना तो छोड़ो, गरीबों को सोने तक नहीं दे रहे लोग. बुलडोजर कब आता कि क्या है कि हाइड्रा कब आता कि क्या है कि कब मेरा घर तोड़ देता बोल के आज हर कोई परेशान है. साथ ही साथ भाइयों याद करो, आपसे वादा किया गया था कि आपको 4,000 करोड़ का बजट दिया जाएगा, माइनॉरिटी सब प्लान लाया जाएगा, उसके अलावा 1,000 करोड़ अलग से आपको हमारे खवातीनों के लिए दिया जाएगा. यहां पे जो खातून है ये है हमारे मागंटी गोपीनाथ साहब की अहलिया. मैं आप बहनों से मैं गुजारिश करता हूं, आज गोपीनाथ हमारे बीच में नहीं रहे, हम उनके गम में शामिल हैं, हम इनके खानदान और इनके जो फैमिली है उनके गम में हम सभी लोग शामिल हैं. इसलिए बहनों मैं कहता हूं, एक खातून जो है ये मैडम जो है मागंटी गोपीनाथ साहब के अहलिया, उनको आज केसीआर साहब ने आपके पास भेजा कि दुआ कीजिए और एक बार उनको जिता के एक मौका दीजिए. क्योंकि आपने 5 साल के लिए गोपीनाथ साहब को चुना, ऐसा हो गया कि 1.5 साल में ही उनका इंतकाल हो गया. हम इसीलिए उम्मीद करते हैं, आप सबसे गुजारिश करते हैं कि आप सभी लोग, हम सभी बहन और भाई 11 तारीख निकलिए बाहर. और जिस कांग्रेस पार्टी ने आपको धोखा दिया, आपने तो मौका दिया कांग्रेस को काफी बार, पर उन्होंने बार बार आपको धोखा दिया नाम पे 4,000 करोड़ बजट के नाम पे धोखा दिया, माइनॉरिटी सब प्लान करके धोखा दिया, हर चीज में हर शुबे हयात में आपको धोखा दिया. और केसीआर साहब ने 10 साल एक ऐसी हुकूमत चलाई जहां मजहब के नाम पे कभी सियासत नहीं करे. अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के दिन तोहफा दिया जाता था तो एक हिंदू बच्ची को बतुकम्मा के दौरान, दशहरा के दौरान उनको भी एक साड़ी दिया जाता था. अगर क्रिश्चियन हैं आप तो क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था. आज ना बतुकम्मा साड़ी दिया जाता है, ना केसीआर किट मिलता है, ना रमजान तोहफा दिया जाता है, ना क्रिसमस गिफ्ट आपको दिया जाता है. इसलिए बहनों भाइयों आप सभी से गुजारिश है, ऐसी कांग्रेस पार्टी जो आज बीजेपी के साथ चल रही है, మాకు కొన్ని చూస్తే నవ్వొస్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇక్కడనే పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు. నీకు కాంగ్రెస్ తోనున్నది ఫేక్ సంబంధం, నీకు బీజేపీతోనున్నది పేగు బంధం, అందరికీ తెలుసది.
తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడిండు నిన్న. కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇక సెటిల్మెంట్లు చేసేటోడు కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలి మీకు నేను. సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలరు సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు? ఏం చెప్తాడు మా కోసం? కొత్త ఏదైనా పథకం చెప్తాడా, ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? లాగుల తొండలు వదులుతా, నేను మీ గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా. బోటి కొట్టిటోను నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా? నాకు అర్థం కాదు. పేగులు మెడలేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇంకొక మాట మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇయ్యాలి ఎట్లయింది? ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటుండే భారతదేశంలో. జిఎస్టీ పెరుగుదలలో, సంపద పెరుగుదలలో, పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో నంబర్ 1 తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో. ఇవాళ ఏంది? ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం, వ్యాపారాలు నాశనం, అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? కష్టాలు ఉండవా? ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్లు మొత్తం కారోబార్ బంద్ అయింది. 2 ఏళ్లు కారోబార్ బంద్ అయినా, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెన్షన్ లాగినాయా? కేసీఆర్ కిట్ లాగినాయా? ఏది ఆగలే. రూపాయి ఆమ్దాని లేకపోయినా కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్ లో 42 కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు, కొత్త బ్రిడ్జ్లు, కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లా పనిచేసినాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్కనే చూస్తారు కదా, ఎట్లా చూస్తారు? నువ్వు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగవు, నువ్వు దొంగ లెక్కనే చూస్తారు. నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇక ఇట్లా మాట్లాడినా ఎవడన్నా ఇస్తాడా పైసలు? మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? పరిశ్రమలు వస్తాయా? మన పిల్లల కొలువులు వస్తాయా? ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు. కేసీఆర్ గారు నడిపియలే. ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే, నడిపియలే కేసీఆర్. కరెంటు సమస్య పరిష్కారం చేసిండా లేదా కేసీఆర్ గారు? అది వరకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండానా? కేసీఆర్ రాకముందు మంచి ఇళ్ళకి బాధ ఉండేనా లేకుండేనా? కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా. మరి నీకేమైంది? ఇవాళ 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయా లేవా? కరెంటు కోతలు చాలా అయినాయా లేవా? అయినాయా కాలేదా? మళ్ళా కరెంటు కోతలు చాలా అయినాయి. నీళ్ళు ఇయనికి రాదు, ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు. आपके बच्चों के तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने. और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं, एससी एसटी बीसी अंदरी कोसम 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఇలా గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు. మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ కు? ఇన్ని బంద్ చేసినందుక, హైదరాబాద్ ను గబ్బు లేపినందుక, మొత్తం రియల్ ఎస్టేట్ ను పండబెట్టినందుక, అందరి కారోబార్లు ఖతం చేసినందుక ఎందుకు ఓటేయాలి? ఆలోచించండి. 11 తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట, దొంగ ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. అందుకే ఓట్లకు రండి. వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి? అక్కడ నిల్చున్న అక్కలు చెప్పాలి నాకు. ఏ గుర్తు కొట్టేయాలి మనం? కారు గుర్తేనా? పక్కానా? 100%? సునీత గారు పక్కా గెలుస్తున్నారా? అనుమానం ఏం లేదా? థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. 14 తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక ఇక్కడనే బ్రహ్మాండమైన జులుసు తీసుకుందాం. ఇగో ఆఖరికి ఒక్క మాట చెప్పాలి నేను. ఇప్పుడు రేపు మీరు 11 రోజు పోలింగ్కి పోతే ఇగో పైకెళ్ళి 3వ నంబర్ 3 నంబర్ 3 నంబర్ పే హై కార్, బాకీ సబ్ బేకార్.
तीसरी नंबर पे है कार, बाकी सब तीसरी नंबर पे है कार। बस 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 तीसरी नंबर पे कार है, भूलना मत। याद से कार के निशान पे वोट दीजिए। अच्छी तादाद से हमारी बहन मागंटी सुनीतम्मा को जिताइए, जिता के असेंबली कार में भेजिए। फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे। आप सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूं। अंदर की धन्यवादालु, नमस्कारालु। जय तेलंगाना, जय तेलंगाना। మా నాయకులందరికీ థ్యాంక్ యూ, మా నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. गिर 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 और एक धक्का गिर 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 केसीआर पक्का गिर 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 और एक धक्का गिर 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 केसीआर पक्का 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 ఏ కళ్ళ ఎత్తి చెప్పుతున్నా తొడగొట్టి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా ఎవడొస్తాడో రండి రమ్మాయి ఎత్తిన తల దించనుపై పట్టిన చండెడు వనుపై కారు గుర్తు కొట్టేస్తా ఎవడాప్తాడో చూస్తారమ్మాయి 10 ఏళ్ల పాలనలా పైలంగా ఉన్నామన్నా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవున మళ్ళా వంగ దిగు లొంగ నువ్వు ఏసం వేసుకొస్తే మోసపోను బై చాలు నీ బాసేమో ఢిల్లీ మాదేమో గల్లీ అసలేందిరా నీ లొల్లి అసలు అనను నేను పంచన్ గుజరాతోనికి మొక్కన్ మా తమ్ము చూడు దక్కన్ ఏమొస్తది ఏమొస్తది ఏమొస్తదనంటివి తెలంగాణ వచ్చనంటే చీకటైతదంటివి గడియ కూడా పోని కరెంట్ వచ్చింది చూసినవా మోచేతి లోతులనే నీళ్ళొచ్చిన చూసినవా చూస్తావా